వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో, అందరూ బాగున్నారనుకుంటున్నాను. సో, తెలిసిందే ఎగ్జామినేషన్ దగ్గరలో ఉంది. అండ్ మోర్ ఓవర్ నోటిఫికేషన్ అయితే దగ్గరలో రానుంది. రైట్? చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సార్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏది బావుంటది? లేదా మేము ఎలిజిబులా లేదా? ఇలాంటి కొన్ని అపోహలు అండ్ మోర్ ఓవర్ లెస్ ఇది కొద్దిగా టెక్నికల్ ఫీల్డ్ అయినందువల్ల అంటే కొద్దిగా బైపీసీ వాళ్ళకి ఎడ్జ్ ఉంటది. మోర్ ఆర్ లెస్ ఎంపీసీ వాళ్ళు కొద్దిగా డిఫికల్ట్ ఫేస్ చేసే ఎగ్జామినేషనే అని చెప్పొచ్చు. చాలా మంది ఇంజినీరింగ్ మన స్టేట్‌లో ఇంజినీర్స్ చాలా మందున్నారు. మోర్ ఆర్ లెస్ ఈ ఎగ్జామ్ ఇచ్చే 90% ఆఫ్ ది మెంబర్స్ వాళ్ళే. సో, వాళ్ళకి ఇబ్బంది పెట్టే సబ్జెక్ట్ ఏంటి? జనరల్ ఫారెస్ట్రీ. హా! మరి జనరల్ ఫారెస్ట్రీ నేర్చుకొని వెళ్ళాలా ఎగ్జామ్‌కి? లేదా పైపైన చూసుకొని వెళ్ళాలా? ఇవి మీకున్న కామన్ డౌట్స్. సో, ఈ వీడియోతో ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తానని ఆశిస్తున్నా. సరే, ఫస్ట్ మీకొచ్చే డౌట్. నోటిఫికేషన్ ఎన్ని రోజుల్లో ఉంది? సెకండ్ డౌట్. మీకున్న కామన్ డౌట్ ఏది బెస్ట్ రిసోర్స్? బుక్స్ లేదంటే కోచింగ్ ఇన్‌స్టిట్యూటో, లేదా ప్రాపర్ గైడా, మెంటార్‌షిపా వాటెవర్. హా! మూడోది చదివింది ఎగ్జామ్‌లో వస్తదా? చాలా మంది చెప్పిన వాటిలన్నిటికన్నా ఫైనల్ దాని దగ్గరే చాలా మంది స్టిక్ ఆన్ అవుతారు. ఎందుకంటే చదివింది రాకపోతే చదివేదెందుకు? టైమ్ వేస్ట్, మనీ వేస్ట్, మోర్ ఆర్ లెస్ మెంటల్ పీస్ లాస్ కదా! సో, నేను చెప్పాలనుకుంది ఒకటే. మీరు ఏ ఇన్‌స్టిట్యూట్‌ని ఎంచుకుంటున్నారో, ముందు చెప్పే వాళ్ళ క్వాలిఫికేషన్ చూడండి. అండ్ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్‌లో చెప్తున్నారు? సింపుల్‌గా చెప్తున్నారా? కాంప్లెక్స్ చేసి చెప్తున్నారా? ఒకవేళ చెప్పారే అనుకోండి, అది ఎగ్జామ్‌లో వస్తుందా? అండ్ ఎలా తెలుస్తది అది వస్తుందా అని? పీఓక్యూస్ మ్యాచ్ అవుతున్నాయా? సో, ఈ విధంగా గాని చూసుకొని గాని మీరు గాని ఇన్‌స్టిట్యూట్‌లో చేరితే యూ విల్ గెట్ 100% సక్సెస్ రేట్. ఆ! ఇప్పుడు మన గురించి చెప్దాం. అంటే మన ట్రీ బుక్ అప్లికేషన్ ఏదైతే మీకు ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉందో రైట్? ఈ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు హిస్టాలజీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దానికోసం నేనేం చేశాను స్పెసిఫిక్‌గా ఒక నోట్స్ రాసా. ఏంటి? లైక్ టిష్యూస్ అంటే ఏంటి? లైక్ అండ్ మోర్ ఆర్ లెస్ వీటిని ఎలా కేటగరైజ్ చేసాం? అండ్ ఇది మొన్న అడిగిన మెయిన్స్ క్వెషన్. అండ్ ఈ క్వెషన్ లాస్ట్ టైమ్ వాళ్ళ చేత పాపం చెప్పించాను. యాస్ ఇట్ ఈస్‌గా ఎగ్జామినేషన్‌లో రావడం జరిగింది. సో, చెప్తాను. అదెక్కడుందో కూడా నేనిప్పుడు చూపించడం జరుగుతుంది. సో, మోర్ ఆర్ లెస్ ఈ విధంగా విత్ డయాగ్రామ్స్ అండ్ నీట్‌గా ఏదైతే పాయింట్స్ ఉంటాయో ఇలా ఇవ్వడం జరుగుతుంది. దేర్‌ఫోర్ మీకు పెద్ద టాపిక్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మోర్ ఓవర్ ఇదంతా నా హ్యాండ్ రిటనే కాబట్టి అండ్ ఈ డయాగ్రామ్స్ కూడా నా హ్యాండ్ రిటనే కాబట్టి మీకు నేను చెప్పేటప్పుడే విషయం అర్థమైపోద్ది. రైట్? అప్పుడు ఎన్‌సీఈఆర్‌టీస్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఇస్తాను. స్టేట్ టెక్స్ట్ బుక్స్. దాన్ని బట్టి మీకు ఈజీగా ఎగ్జామినేషన్ ఎలా ఉంటదనేది లైక్ ఈజీగా క్లియర్ అయిపోద్ది. ఇప్పుడే చెప్తున్నా. లాస్ట్ టైమ్స్ ఈ అనాటమీలో ఇప్పుడు చూసినట్టు వరకు మీకు 2 క్వెషన్స్ వచ్చాయి గదా! లైక్ సింపుల్ టిష్యూస్ మీద ఒక క్వెషన్ అడగడం జరిగింది. అండ్ మోర్ ఆర్ లెస్ లామిల్లే మీద ఒక క్వెషన్ అడగడం జరిగింది. లామిల్లే యాక్చువల్‌గా మీకు ఫ్లవరింగ్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్‌లో రావడం జరుగుతుంది. బట్ మోర్ ఆర్ లెస్ ఇక్కడ గూడా కొద్ది వరకు ఐడియా అయితే మీకుంటుంది. నేను చెప్పేటప్పుడే చెప్పడం జరుగుతుంది. క్వెషన్ ఏం అడిగారంటే, స్టొమాటా ఈ ఆకులో ఎక్కడ ప్రెజెంట్ అయ్యి ఉంటది అన్నాడు. లామెల్లా అంటే ఇప్పుడు ఇది ఉంది గదా! ఈ మిడ్రిప్ తీసేసి ఈ వీన్స్ అంటే ఈ చిన్న చిన్న ఈ రెమ్మలు ఏదైతే మిగిలిపోయిన పోర్షన్ ఉంటుందో పచ్చటిగా సో, థట్ ఈస్ సెడ్ టు బి లామినా. సో, ఈ లామినా మీద స్టొమాటా ఉంటది. ఇది 2025 మొన్న జరిగిన మెయిన్స్ క్వెషన్. అండ్ ఇప్పుడే నేను 3 స్లైడ్‌లు గూడా కాలేదు. మీకు 2 మెయిన్స్ క్వెషన్స్ చూపించాను. రైట్? సో, ఇప్పుడు నేను ఇంకోటి ఎక్స్‌పెక్ట్ చేసే క్వెషన్ ఏంటంటే ఈసారి ఎండార్చ్ అంటే ఏంటి? ఎగ్జార్చ్ అంటే జైలం అంటే ఏంటి? అనేది అడుగుతున్నారని నా ప్రిడిక్షన్. సో, ఇలా ఏదైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటదో, దాన్నే మీకు విత్ డయాగ్రామ్, మాటిక్ రిప్రజెంటేషన్ అండ్ మోర్ ఓవర్ విజువలైజేషన్‌కి అనుగుణంగా క్లాస్‌లో చూపించడం జరుగుతుంది. రైట్? అండ్ ఈ విధంగా చెప్పడం వల్ల రేపటి రోజు మీకేంటి ఎటువంటి డౌట్ అనేది రాదు. ఈవెన్ మీరు ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ అయినప్పటికీ అన్ని సబ్జెక్టులు ఎలా సమానంగా చూస్తారో, ఈ సబ్జెక్ట్‌ని అంతే ఇష్టంగా, సమానంగా చూసేదానికి ఛాన్స్ ఉంటుంది. చాలామంది ఈ సబ్జెక్ట్‌ని కొద్దిగా డిఫికల్ట్‌గా ఫీల్ అవ్వడానికి మేజర్ కారణం. ఒకటి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు చాలా డిఫికల్ట్‌గా చెప్పడం. 2 ఇంగ్లీష్ వాడి చెప్పడం. 3 ఏంటంటే మీకసలు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదన్న ఒక అపోహలో ఉండడం. బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ఏంటండి? ఇప్పుడు మీరు పుట్టగానే లేదా నేను పుట్టగానే ఏమన్నా బయాలజీతో లైక్ అన్నీ చదువుకొని నేర్చుకొని గాని పుట్టానా? లేదు గదా! సో, మోర్ ఓవర్ జనరల్ ఫారెస్ట్రీ అన్నారు. మీరేంటి బోటనీ చూపిస్తున్నారు అని అంటారు. సో, ఈ సబ్జెక్ట్‌ని ఎలా వాడు ఫ్రేమ్ చేసాడంటే ఎగ్జామినేషన్‌లో మొత్తం బోటనీ అరౌండ్ ఒక 40% ఆఫ్ ది సిలబస్ పెట్టాడు. 10% జువాలజీ పెట్టారు. జువాలజీ అంటే హెరిడిటీ ఏదైతే మనకి జెనెటిక్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయో, కొద్దిగా బాటనీ, మెండిలియన్ డిసార్డర్స్‌ని కూడా ఇంక్లూడ్ చేశాడు. అండ్ మోర్ ఓవర్ కొద్దిగా కాంప్లెక్స్‌గా ఇచ్చారు. ఇది చాలా మంది ఏంటి ప్లాంట్ సైన్స్ లైక్ 1 వీక్‌లో అయిపోద్ది కదా! ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారంటే అందరికీ అర్థం అవ్వడం కోసం. ఇప్పుడు ఈ విధంగా నేను కూర్చొని డయాగ్రామ్స్ వేసి, దీన్ని నీట్‌గా జూమ్ ఇన్ చేసి,
అండ్ మోర్ ఓవర్ 3D ఇమాజినేషన్స్‌తో మీ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసి, నోట్స్ నా హ్యాండ్ రిటెన్ ఇచ్చి, అండ్ ఎంసీక్యూస్ మీ క్లాస్‌లోనే చేసి ఇవ్వడం జరుగుతుంది. హా! ఇప్పుడు నేనేదో క్వెషన్స్ అని చెప్పాను గదా! ఇది ఇచ్చిన ఎఫ్ఆర్ఓ ఒక క్వెషన్ అన్నట్టు. విచ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ కంటైన్స్ టొమాటో? లామినా. పీటీఓలు అంటే ఏంటి? ఇందాక చూసారు గదా! కిందున్న కాడ, మిడ్ రిప్ అంటే చూసారు గదా! మధ్యలో. స్టిప్యూల్ అంటే ఆకు కిందున్న ఒక చిన్న కొన లాంటిది. స్టిప్యూల్ అంటే ఏమంటామండి? చిన్న ఇదన్నట్టు. దాన్ని స్టిప్యూల్ అంటాం. సో, ఇవన్నీ మీకు అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్‌లో చెప్పడం జరుగుతుంది. హా! ఇప్పుడు మళ్ళీ అడిగిన 2 క్వెషన్స్‌లో మీకొక క్వెషన్ చూపిస్తాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్ టిష్యూ డస్ నాట్ లివింగ్ అన్నారు. మీకు అర్థమైంది గదా! ఇవన్నీ లివింగే. ఎలా తెలిసింది సార్ మీకు? ఇవన్నీ సింపుల్ టిష్యూలో ఫస్ట్ స్లైడ్‌లో ఇచ్చాను గదా! టిష్యూస్ అనే టాపిక్‌లో అక్కడి నుంచి వచ్చిన కాన్సెప్ట్ అన్నమాట. హా! మెరిస్టమాటిక్ టిష్యూ అంటే ఏంటి? లైక్ మెరిస్టమాటిక్ టిష్యూ అంటే మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎపికల్ మెరిస్టమ్ అండ్ లేటరల్ మెరిస్టమ్ అని ఒక 2 మెరిస్టమ్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఇంటర్కాలర్ మెరిస్టమ్ అండ్ ఎపిడెర్మిస్ ఈ ఫోటోస్‌లో చూపించడం జరుగుతుంది. ఇవన్నీ క్లాస్ రూమ్‌లో చెప్పడం జరుగుతుంది. రైట్? సో, ఇన్ థిస్ వే వి ఆర్ గోయింగ్ టు కవర్ ద సిలబస్. ఇప్పుడు పీపీటీస్ అన్నమాట. ఇది నా హ్యాండ్ రిటెన్ నోట్స్ కదా! ఇది ఆఫ్టర్ క్లాస్‌న మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి క్లాస్‌లో ఏం చెప్తాను సార్? అవసరమైతే ఇది చెప్తాను. లేదంటే పీపీటీస్ వి యూజువల్లీ యూజ్ పీపీటీస్. రైట్? ఆ పీపీటీస్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఆర్ లెస్ ఇది క్వెషన్ పేపర్ 2025. రైట్? ఇక్కడ మీరు చూడండి ప్లాంట్ సైన్స్‌కి సంబంధించి ఇది యాక్చువల్‌గా క్రిప్టోగ్రామ్స్ అంటే ఏంటి అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్రిప్టోగ్రామ్స్ అంటే ఏంటో తెలియాలి. రైట్? దాని తర్వాత అసలు ప్లాంట్ కింగ్డమ్ ఎన్ని విధాలుగా డివైడ్ అయిందో తెలియాలి. దెన్ యూ విల్ ఆన్సర్ వాట్ ఈస్ క్రిప్టోగ్రామ్. రైట్? అదే విధంగా మోనోకాటిలిడన్ అంటే ఏంటి? ఇవన్నీ ప్లాంట్ సైన్సే. జిమ్నోస్పర్మ్స్ అంటే ఏంటి? ప్లాంట్ సైన్స్. ఇవన్నీ ప్లాంట్ సైన్సే. సో, ఇవన్నీ ఎవరు చెప్తారు సార్ మీకు ఇంటర్మీడియేట్ సిలబస్? చూడండి. ఎంచండి ఎన్నొచ్చాయి? ఇదిగోండి. ఇప్పుడు నేను చూపించిన క్వెషన్ విచ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ కన్సిస్ట్స్ ఆఫ్ స్టొమాటో. సో, ఇప్పుడొచ్చిందా? సో, స్టిప్యూల్ అనేది దేనికి ఫంక్షన్? ఇప్పుడు చెప్పాను గదా! పార్ట్స్‌లో స్టిప్యూల్ అనేది ఒకటుంటదని. యంగ్ లీవ్స్‌ని ప్రొటెక్షన్ జేయడానికి. ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి? అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్‌లో మీకు తెలుస్తాయి. సో, ఇవన్నీ ఎవరు చెప్తారు? ఏది రైట్ గైడెన్స్? ఈ ఎగ్జామ్ ఓరియెంటెడ్‌లో ఎంతైతే సబ్జెక్ట్ మీకు అవసరమో అదంతా మేమే డీల్ చేస్తాను. మోర్ ఓవర్ నేనే. మోస్ట్ ఆఫ్ ది డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అన్నీ నేనే డీల్ చేస్తాను. ఏవన్నా ఈజీ కాన్సెప్ట్ లైక్ ఎన్విరాన్మెంట్‌లో కొన్ని స్టాటిక్ పోర్షన్ ఏదైనా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉంటే హిమజ మేడమ్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్. రైట్? ఇప్పటి వరకు మేమేం చెప్పాము, ఇంతవరకు ఏం అయిపోయినాయి సిలబస్. ఫోటోసింథసిస్ అయిపోయింది, రెస్పిరేషన్ అయిపోయింది, సెల్ బయాలజీ అయిపోయింది, సెల్ డివిజన్ అయిపోయింది. దాని మీద 2 మార్క్స్ కూడా జరగడం జరుగుతుంది. మార్క్స్ అప్లికేషన్‌లో ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 75 బిట్స్ అంటే మీ ప్రిలిమ్స్‌కి ఎగ్జామ్ జరిగింది. ఇప్పుడు ఎన్నైతే 75కి జరిగిందో, దానిని మీకు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర ఒక 20 మందున్నారమ్మా స్టూడెంట్స్. ఈ 20 మందిని స్పెషల్ అటెన్షన్‌తో కేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఎక్కువ మంది రారు అండ్ వి ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీవన్. ఎందుకు రారు సార్ అంటే, బయట మార్కెట్‌లో 1000కి, 2000కి సిలబస్ దొరుకుతుంది అంట. సో, అందుకని నా దగ్గరికి రారంట. వాళ్ళేం చేస్తున్నారంటే, ఏదో కొన్ని వీడియోస్ అక్కడ, ఇక్కడ జబ్ చేసేసి దే రికార్డెడ్ అండ్ జస్ట్ గివింగ్ టు యూ. ఫస్ట్ థింగ్. అండ్ మోర్ ఓవర్ అది ఎగ్జామ్‌లో వస్తాయా? రావు. వాడేం చేస్తున్నాడు? ఏదో సిలబస్ చెప్తున్నాడు ఫటాఫట్ అని అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఆ సిలబస్ కూడా దే ఆర్ నాట్ వాళ్ళు ఫారెస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ గాదు. ఒక ఛానల్ ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. ఒకాయన ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ అంట. ఆయనొచ్చేసి ఫారెస్ట్రీ సిలబస్ చెప్తున్నాడంట. మరి చెప్పకూడదా సార్ అంటే చెప్పొచ్చు 100%. కానీ జస్ట్ ఒక చిన్న ఇమాజినేషన్ చేయండి. ఇది హిస్టరీనో, పాలిటీనో, జాగ్రఫీనో లేదా ఎకానమీనో కాదు. ఫస్ట్ థింగ్. ఇదొక ప్యూర్ టెక్నికల్ సబ్జెక్ట్. అండ్ మోర్ ఓవర్ ఫారెస్ట్రీ మీద మీకు ఆ పట్టు లేకుండా ఫారెస్ట్రీ సబ్జెక్ట్ డీల్ చేయడం అనేది ఒక క్రైమ్ నాకు తెలిసి. రైట్. ఎందుకు సార్ అంత పెద్ద మాట వాడారు? ఎందుకంటే, వాళ్ళకే కొద్దిగా టెక్నికల్ విషయాల్లో డౌట్ అయ్యే వాళ్ళు రికార్డెడ్ ఇస్తున్నారు. లైవ్ ఇవ్వడం లేదు కదా! లైవ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అండ్ 1-to-1 సెషన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? జస్ట్ యూ హావ్ టు థింక్. అండ్ మోర్ ఓవర్ వాళ్ళెప్పుడు ఈ జీవితంలో ఇలాంటి ఎగ్జామ్స్ ఇచ్చినట్టు ఐ డోంట్ థింక్. ఎందుకంటే వాళ్ళ ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ అయితే దేర్ ఈస్ నో ఎలిజిబిలిటీ ఫర్ గివింగ్ దిస్ ఎగ్జామినేషన్. వాళ్ళకి ఎలిజిబిలిటీయే లేదు. హా! ఇంకోటి టీచింగ్ ఏ భాషలో ఉంటది? పక్కాగా తెలుగులోనే ఉంటది. అండ్ అర్థమయ్యే భాషలోనే ఉంటది. గ్రూప్‌లో 100 సార్లు పెట్టడం జరుగుతుంది. సార్ బాబు అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ తీసుకుంటాం అని చెప్పడం జరుగుతుంది. మోర్ ఆర్ లెస్ ఇదండి కోచింగ్ డీటెయిల్స్. ఎవరికైనా నచ్చి దే వాంట్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్.